కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తెచ్చి 20 రోజులవుతున్న అధికారులు కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తుఫాను దాటికి రైతాంగం విలవిలలాడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం అంతా కూడా వర్షానికి తడిసిపోయింది. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకలొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అమ్మ, మొత్తం మీరు ఈ వరి కోసి ఎన్ని రోజులైంది? ఎందుకు కొంటలేరు? 25 రోజులు అవుతుంది సార్. నెల అంటాను కానీ 25 రోజులు అవుతుంది. 25 రోజులే ఇక అత్తలేరు రోజు రేపు ఎల్లుండి వస్తారు అంటారు. మొన్న వచ్చి కాంట పెట్టిపోయినట్టే చేసిర్రు. ఎమ్మెల్యే వచ్చిండు అన్నారు, ముగ్గు పోసిర్రు, అన్ని చేసిర్రు. రేపు వస్తారు అన్నారు. వాటికి వారం రేపు వస్తారని వర్షానికి తడిసినాయి. 3 సార్లు ధర పోసినాయి సార్. ఇవి తడవకుండా ఉంచినాం. కుప్పల కింద నీళ్ళు వచ్చినాయి, పరదలు కప్పినాయి. మాచర్ వచ్చినాయి, ఎన్నడో మాచర్ వచ్చినాయి. 10 రోజులు మాచర్ వచ్చి దీపావళి అవతల కుప్పలు పోసినాం. మాచర్ వచ్చినాయి, కుప్పలు పోసినాం. మొన్నటి దీపావళి వానకు ఓసారి ధర పోసినాం. ఇప్పుడోసారి మళ్ళా కింది నుంచి తడిసినాయా? కిందికే వచ్చినాయి సార్. మీద తడతలేవు, అట్లా అదేందా మీద ఎత్తిపోతలేమా? కిందికే నీళ్లు వచ్చి అడుక్కు తడిసి మొలకలు వస్తున్నాయి. అడుక్కు తడిసి మొలకలు వస్తున్నాయి. మీరు ఎన్ని రోజులు అయిందమ్మా తీసుకొచ్చి మొత్తం మొలకలు వస్తున్నాయి? మరి కొంటమంటున్నారా? నెల రోజులైనా ఎందుకు కొంటలేరు అసలు? 15 రోజులు అవుతుంది. మేము కోసి ఎండ పోసినాం, కుప్ప పోసినాం. కుప్ప పోసినాం కానీ ఈ మొన్న వచ్చిన వర్షానికి మొత్తం కింది నుండి వరద పోయి మొత్తం కిందికి ఒక జానెడు మంద మొత్తం తడిసి నిన్న కొన్ని తర్ర పోసినాం. కాలేదు, ఎవరిని కూలీలో వెళ్దామన్నా ఎవరు దొరకలేదు. మేమే పోసినాం. కాక ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక కొన్ని అవి ఇంట్లో మొలకలు వచ్చి ఉన్నాయి. ఇంకా కాంటలు అయితే కాలేదు, అమాలోళ్ళు రాలేదు. ఇక కాంటలు ఎప్పుడు పెడతారో తెలియదు. ఈ మ్యాచర్ కూడా వాళ్ళన్న మ్యాచర్ వచ్చేదాకా జోకరో కూడా తెలియదు. ఈ వర్షం చేయబట్టి ఇంత నష్టం జరుగుతుంది. వడ్లు నల్లబడ్డాయి, మొలకలు వచ్చినాయి. ఇవి కొనకపోతే ఎట్లా? కొనదట మొలక వచ్చి మాకు ఏమద్దు కొంటవారు బండి అంటారు. కొంటవామంటే మా ఎక్స్చేంజ్ చేసుకోవాలని డిపాజిట్ 4 బత్తాలు 3 క్వింటాలు 4 క్వింటాలు అన్ని వ్యాపారం చేస్తాను. అట్నింత నట్టం, కోసినంత నట్టం, కాకిలింత నట్టం. కొన్ని కొట్టుకపోయినాయి, కొన్ని పొలాలు అడ్డంబడి ఉన్నాయి. ఇప్పుడు సారు మొత్తం ఏమి లేకుండా మొత్తం వచ్చిందా మీరు? ఇంకా ఉన్నాయి. 2 ఎకరాల పొలం అడ్డంబడి, 2 ఎకరాల పొలం అడ్డంబడే ఉండేది. అది ఆ నీళ్ళలో ఉండేది. అది చెప్పు బాపు, మీకేమి ఇబ్బంది? ఇది కవులు రైతులం. మేము 7 ఎకరాలు పట్టినాయి. 7 ఎకరాలకు 30,000 కట్టాలి. నీళ్లు లేవు. ఈ 7 వర్షాలు ఎక్కువ అయ్యి నీళ్లు వచ్చినాయి. పొలం నాటేసుకున్నాం. నాటేసుకుంటే ఆయన జిరాక్సులు ఇవంటే నువ్వు భూమి అమ్ముకుంటావు, నేను ఇయ్య అంటాను. అంటే మరి కవులు రైతులు ఎక్కడ పోవాలి? ఈ పట్ట భూములలో బస్సులు ఆడుకుంటా ఆన్లైన్ తక్కువ ఉంటే వేసుకొని కొనుగోలు చేసుకుంటాను. మళ్ళా ఈ భూమికి నాకు సరిగా ఇవ్వాలి, లేకపోతే నీకు ఇయ్యము అని చెప్పిపోయారు వాళ్ళు వచ్చి. ఇవ్వకపోతే ఎట్లా మరి? మీరు సరిగా అడుగుతారు, దీనికి తవ్వలేదు, దీనికి దారి లేదు, పైపు లైన్ లేదంటే నీ మొలకలు వచ్చినాయా? తడిసినాయా? ఇంకా కొయ్యాల్సింది ఉందా? కోసేది ఉంది ఇంకొక మడి, నీళ్ళలోనే ఉన్నది అది. అందుకే ఇక నీళ్లు కోసేటోళ్ళని రమ్మంటే అత్తలేరు. కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని, నాది గ్రామం నల్లగొండ, మండలం తిమ్మాపూరు, నా పేరు నిశాన్ కుమ్రే. కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వెంటనే నిశాన్ కుమ్రే అన్నటువంటి కరెక్ట్ చేస్తే ప్రభుత్వానికి ధన్యవాదం. అధికారులు కొనుగోలు కేంద్రాల్లో మ్యాచర్ చూస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఎంత వచ్చింది బాబు? నిన్న 13 వచ్చింది. ఇవాళ మళ్ళీ నిన్న వర్షానికి తడిచి నిమ్మకి వచ్చి 18-20 వస్తుంది. మళ్ళీ ఎండ పోయాలంటారు. మా పరిస్థితి ఏంది? ఆయనే మ్యాచర్ చూసి కుప్ప వేయమన్నాడు. కుప్ప వేసినాక వర్షం కారణంగా నిమ్మకి వచ్చినాయి. నిమ్మకి వస్తే ఇప్పుడు 18-19 వస్తుంది. 12 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అంతా కుప్ప మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ బాధ్యులు ఎవరు? తేమ శాతం వచ్చిన సమయంలో రైతు అంటే ఆ ధాన్యం కొనుగోలు చేయలేదు. దాదాపు 20-25 రోజులైనా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే ఇప్పటికీ కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా కొంటామని ఇప్పటికే ప్రభుత్వం చెప్తోంది. వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.